మేము బహిరంగ సభ అంటే ఈ రైతుల సభ పెట్టడం కోసం కేడీసీ కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడాం. వారు ఓకే అన్నా మేము పర్మిషన్ ఇస్తాం మీరు పెట్టుకోండి అని అన్నారు. మేము గ్రౌండ్ సందర్శనకి నిన్న వెళ్ళాం. కొద్దిసేపట్లోనే ప్రిన్సిపాల్ గారి ఫోన్ పోయిందట. కథ చెప్పాల్సిన విషయం చెప్పి సారీ మేము గ్రౌండ్ ఇయ్యలేము ఏమనుకోవద్దంటే, వినయ్ భాస్కర్ గారు మీరు అనుమతిస్తేనే కదా మేము వచ్చింది, మీరు ఇస్తామంటేనే కదా, డబ్బులు కూడా కట్టమన్నారు కదా, ఇది ఎక్కడదంటే ఇక మా ఒత్తిళ్ళు మాకున్నాయన్నా దయచేసి ఏమనుకోవద్దు ఇయ్యలేం, జర నా మీద దయతో మన్నించండి అని చెప్పని ప్రిన్సిపాల్ వేడుకోవడం. ఏం ప్రజాస్వామ్యం గురించి చాలా విషయాలు మాట్లాడారు కదా, డెమోక్రసీ గురించి చాలా విషయాలు మాట్లాడారు కదా, ఏం జరిగింది? కనీసం సభా స్థలాన్ని ఇవ్వడానికి కూడా అంగీకరించడాలే. పోనీ ఈ విషయం ఏమైంది? కూడా స్థలం ఉంది, ఇంకా కొంత ఎగ్జిబిషన్ పెట్టుకోగా ఇంకొక సగం స్థలం ఉంది, దాన్ని కోరాం, దరఖాస్తు ఇచ్చాం, డబ్బులు కట్టమన్నారు. డబ్బులు కట్టడానికి పోతే కూడా అధికారులు దొరకరు, అజిత్ రెడ్డి దొరకడు, ఫోన్లు ఎత్తాడు, నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆయన సమాధానం ఉండదు, రెస్పాన్స్ ఉండదు. తిరిగి కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారి ఇస్తామని వినయ్ భాస్కర్ గారికి హామీ ఇచ్చారు. నేను కూడా కలెక్టర్ గారి ఫోన్లో మాట్లాడినా, మేడం ఏంటి అనుమతిస్తున్నా అంటే, అది కాదండి అది ఫైర్ యాక్సెస్ ఉందా లేదా చూసుకోవాలి, ఫైర్ వాళ్ళని పిలిచినాం, మీకు 2 గంటల వరకు చెప్తాం అనుమతిస్తామని చెప్పి కథ మీకు అందరు సైలెంట్ అయిపోయారు. ఏం రాజ్యం నడుస్తుంది ఇక్కడ బిడ్డ? గ్రౌండ్లకి అనుమతులు ఇవ్వకపోయినంత మాత్రాన, సభలకు అనుమతి ఇవ్వకపోయినంత మాత్రాన రైతులను గోసపుచ్చుకుంటూ మా ఇష్ట రాజ్యంగా నడుపుతామని అప్రజాస్వామ్య చర్యలకి పాల్పడితే, గొంతు నొక్కితే, పరిమితి అనుమతులు ఇవ్వకపోతే తగ్గే పార్టీనా మాది? 14 సంవత్సరాలు అనేక సంఖ్యల పోరాటాలకి ధీటుగా ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకున్న పార్టీ ఇది. ధైర్య సాహసాలు సాహసోపేతమైన నాయకత్వం ఉన్న పార్టీ ఇది. దీనికి ఈ చిన్న వాటికి అడ్డంకులు కల్పించే కుచిత మనస్తత్వాన్ని కలిగి ఉన్న మీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టి తీరుతాం. మీరు అనుమతులు ఇవ్వకపోయినంత మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు గ్రౌండ్ లేకపోతే గ్రౌండ్లు దొరకవనేది కాదు, నడి రోడ్డు మీద పెట్టైనా సమావేశాలు నిర్వహిస్తాం, న్యాయస్థానాలను ఆశ్రయించైనా మేము చేస్తాం. మా మైబాద్లో కూడా గిరిజనులకు సంబంధించి సభ పెట్టుకోకపోతే ఎస్పీ గారు అర్ధరాత్రి వరకు లాంచారు అనుమతులు ఇస్తామని. ఇవ్వకపోతే పెట్టుకోలే, కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని పెట్టుకోలే, సమయం ఉంది కదా అని ఇంకా సాగించుకోవడానికి ప్రయత్నం చేస్తే వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్న దుర్మార్గమైన చర్యలకి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది.